హాయ్. సో, రాముల వారి వల్ల అహల్యకు శాప విమోచనం కలిగింది అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాం. దానికి కొంతమంది మిత్రులను అడుగుతున్న సందేహం ఏంటి అంటే, మరి దేవేంద్రుని ఎందుకు శిక్షించలేదు ఒక స్త్రీ విషయంలో తప్పు చేసినప్పుడు అనే క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ దేవేంద్రుణ్ణి శిక్షించలేదనే విషయం అబద్ధం. దేవేంద్రుడు కూడా శిక్ష పడింది. అయితే ఇక్కడ జరిగిన ఒక అంశం ఏంటి అంటే, ఆ ప్రశ్న కూడా ఎలా ఉంది అంటే, వాళ్ళని శిక్షించాడు రాముడు స్త్రీ విషయంలో. రావణాసుడు సీతను ఎత్తుకపోవడం వల్ల రావణాసుడిని శిక్షించారు. మరి ఒక దేవేంద్రుని ఎందుకు వదిలిచ్చారు, కనీసం పదవాన్ని ఎందుకు తీయలేదని ఒక ప్రశ్న వచ్చింది. సో ఇక్కడ ఆయనకి పదవి కంటే కూడా ఎక్కువనే శిక్ష పడింది. అయితే ఆ శిక్షకి ఒక కారణం ఉంది, ఆ తప్పు జరగడానికి కూడా ఒక కారణం ఉంది. అయితే దీనిలో సరే నచ్చేవాళ్ళు ఒక విధంగా, నచ్చని వాళ్ళు ఒక విధంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, మనకు తెలిసిన విషయాలు ఎన్నో ఉంటాయి. సో డెఫినెట్గా తెలిసి తెలియని విషయాల వల్ల మనం దానిలోకి అంతర్గతంగా వెళ్ళి మనం వివేచన చేయలేం. కానీ శాస్త్ర ప్రకారంగా లేదా రామాయణంలో చెప్పిన విధానాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ అహల్య విషయంలో జరిగిన తప్పు ఎలా ఉంటుంది అంటే, దేవేంద్రుడు మారు రూపంలో వచ్చి అహల్య కనిపించినప్పుడు అహల్య అతని దేవేంద్రుడు అని గుర్తించగలుగుతుంది. ఎందుకంటే ఒక గొప్ప తపస్సంపన్నుడి భార్య ఆమె. సో ఆమె దేవేంద్రుడిని గుర్తిస్తుంది. కానీ ఆయన అందచందాలను చూసి ఆయనకు ఆకర్షితురాలై ఈమె కూడా తన యాక్సెప్టెన్స్ని తెలియజేస్తుంది. అప్పుడు మాత్రమే దేవేంద్రుడు ఈమెతో భోగిస్తాడు. సో ఇద్దరి వల్ల తప్పు జరుగుతుంది. ఇక్కడ దేవేంద్రుడి తప్పు ఎంత ఉందో అహల్య తప్పు కూడా అంతాగే ఉంది. సో అందువల్లనే గౌతమ మహాముని వచ్చి ఫస్ట్ తన భార్య అయిన అహల్యని శపిస్తాడు. ఆ తర్వాత దేవేంద్రుడికి కూడా ఘోరమైన శిక్షను వేస్తాడు. ఆయన ఏమని వేస్తాడంటే, అతని టెస్టికల్స్ అంటే వృషణాలు రాలిపోవుగాక అని అంటాడు. అవి వెంటనే రాలిపోయి భూమి మీద పడిపోతాయి. సో అది చాలా ఘోరమైన పనిష్మెంటే మగవాళ్ళకి. సో డెఫినెట్గా అతనికి పనిష్మెంట్ పడలేదు అనేది అబద్ధం. అయితే అదే సమయంలో దేవేంద్రుడు ఏం చేస్తాడంటే, చాలా బాధపడుతూ దేవతల దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, మీరు గౌతమ మహాముని తపశ్శక్తిని నశింపజేయమని నన్ను కోరటం వల్ల ఆయన తపశ్శక్తిని నశింపజేయటానికి వెళ్ళి ఆయనకి అత భయంకరమైన కోపాన్ని తెప్పించి నేను శపింపజేసుకున్నాను. దాని ద్వారా ఆయన శక్తి మొత్తం కూడా, తపశ్శక్తి మొత్తం కూడా నశించిపోయింది. కానీ ఆయన తపశ్శక్తి నశించిపోవటం కంటే ఎక్కువగా నాకు చాలా చెడు ప్రభావం జరిగింది. సో ఇప్పుడు మీరు దానికి పరిష్కారం చెప్పండి అని చెప్పి అడిగి వాళ్ళ ద్వారా పరిష్కారాన్ని ఆయన పొందుతాడు. కానీ గౌతమ మహాముని అహల్యను ఎంత శపిస్తాడో అంతకంటే ఘోరంగా దేవేంద్రుని కూడా శపిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. సో ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాల్సిందంటే, ఇతన్ని చంపడము లేదా పదవి తీసేయడం అంటూ జరగల. సో దానికి మూలమైన కారణం ప్రకారం ఆయన భావించి ఆ పనిష్మెంట్ ఇస్తాడు. అయితే తప్పు ఇద్దరి వల్ల జరిగింది కాబట్టి ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఒకటి. తర్వాత వాలి రుమ విషయానికి వచ్చినప్పుడు, రుమకు భర్త ఎవరు అంటే సుగ్రీవుడు బతికి ఉండగానే సుగ్రీవుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి తమ్ముడి భార్య అయిన రుమని చెరపట్టుతాడు వాలి. సో అందువల్ల రాముడు అతన్ని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆ ఒక్క విషయం మీదనే రాముడు అతన్ని చంపలేదు. సో సుగ్రీవుడు ఇతనితో మిత్రత్వం ఏర్పరచుకున్నాక అతను అడుగుతాడు, వాలి కంప్లీట్గా నా వెంబడి పడుతున్నాడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నా భార్యని తన దగ్గర పెట్టుకున్నాడు, నువ్వు అతన్ని చంపి తీరాలన్నప్పుడు శత్రువు సుగ్రీవుడికి. కానీ ఇక్కడ రాముడికి సుగ్రీవుడికి మధ్య జరిగింది ఏంటంటే మిత్రబంధం. సో ఈ మిత్రబంధంలో మిత్రుడికి నా మాట ఇస్తాడు, నీకు చెడు చేసిన వాడిని నేను శిక్షిస్తాను, మృత్యువును ప్రసాదిస్తానని. సో అందుచేతనే వాళ్ళని చంపేయడం జరిగింది. అదొక కారణం. రెండవది రావణుడు సీత విషయంలో రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు. సో ఇక్కడ సీతాదేవి కంప్లీట్గా తిరస్కరించింది. ఆమె తన భర్త అయిన రాముడినే నమ్ముకుంది. సో రావణుడు సీతకి ఇష్టం లేకుండా ఆమెను ఎత్తుకుపోవటం, రాముడి మీద ప్రతీకారంగా ఆమెను ఎత్తుకుపోవడం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ రావణాసురుడు ఒక్కటి తప్పే కనిపిస్తుంది తప్పితే సీతాదేవి తప్పు కనిపించట్ల. సో సీతాదేవి తిరస్కరించినా కూడా రావణాసురుడు ఆ తప్పు చేయటం వల్ల, అలాగే సీతాదేవి రాముడి భార్య అవ్వటం వల్ల తన భార్య కోసం అని చెప్పేసి, లోక కళ్యాణం కోసం అని చెప్పేసి రాముడు చంపడం జరిగింది. సో రావణాసురుడిని చంపిన విషయంలో రాముడిది ఒకవైపే తప్పు కనిపించింది. వాలి రుమల విషయంలో చూసినప్పుడు వాలిది ఒకటే తప్పు కనిపించింది. అందుచేత వాలి రావణాసురుడు మాత్రమే శిక్ష పొందారు.
తరువాత ఇక్కడికి వచ్చినప్పుడు దేవేంద్రుడు అహల్య ఇద్దరి తప్పు కనిపించింది కాబట్టి ఇద్దరికీ శిక్ష పడింది. అంతేగాని ఓన్లీ అహల్యకు శిక్ష పడింది, ఎవరికి దేవేంద్రుడికి శిక్ష పడలేదు అనేది అబద్ధం. సో దేవేంద్రుడికి కూడా టెస్టికల్స్ అంటే వృషణాలు రాలిపోవుగా కానీ శాపం పెట్టడం వల్ల, తరువాత ఆయనకి మేక లేదా గొర్రె వృషణాలు అతికించటం వల్ల ఆయనని ఇంద్రుణ్ణి మేష వృషణుడు అని పిలుస్తారు. ఇది రామాయణంలో చెప్పబడ్డ కథ. ఇది అర్థం చేసుకోవాలి. దీనిలో అంతర్గత విషయాలు చాలా ఆధ్యాత్మికంగాను, స్పిరిచువల్గాను, ఫిలాసఫికల్గాను, చాలా సోషల్ ఎలిమెంట్స్తో ఇన్వాల్వ్ అయిన విషయాలు. మనం ఏదో ఒకటి విమర్శించాలి కదా అని విమర్శిస్తూ పోతే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు, అది ఎప్పటికీ సమాధానం దొరకదు. కొన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం సమాజంలో గౌరవంగా మాట్లాడుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.